హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో ఫైనల్కి అయితే భారత్ అయితే చేరింది. ఆస్ట్రేలియా పైన అద్భుతమైన విజయం అయితే నమోదు చేసింది. ముఖ్యంగా టీమిండియా విజయంలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించడం జరిగింది. బ్యాటింగ్ పొజిషన్లో, బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి అందరు బౌలర్ సమిష్టిగా రాణించడం జరిగింది. ఓవరాల్ ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి తొలి సెమీఫైనల్తోనైతే ఆస్ట్రేలియాతో అయితే టీమిండియా అయితే తలపడింది. మ్యాచ్లో వచ్చేసరికి ఆస్ట్రేలియా పైన టీమిండియా 4 వికెట్ల తేడాతోని అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఈ విజయంతోనైతే ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్కి అయితే టీమిండియా అయితే చేరిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 9న ఫైనల్ ఆడనుంది టీమిండియా. మాత్రమైతే ఏ జట్టుతో ఆడబోతుందని అయితే ఈరోజు సౌత్ ఆఫ్రికా అదేవిధంగా న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు టీమిండియాతోనైతే తలబడిపోతున్నారు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి తొలి సెమీఫైనల్ వచ్చేసరికి టీమిండియా సమిష్టి ప్రదర్శనతో అయితే టీమిండియా విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్లో అయినా బౌలింగ్ పొజిషన్లో అయినా చాలా సమర్థవంతంగా అయితే రాణించడం జరిగింది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వంటి బ్యాటర్లు అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమి, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఓవరాల్గా టీమిండియా సమిష్టి ప్రదర్శనతోనైతే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే టాస్ గెలుతూ తొలుతగా ఆస్ట్రేలియా అయితే బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. 49.3 ఓవర్లో 264 పరుగులకైతే ఆస్ట్రేలియా ఆల్అౌట్ అవ్వడం జరిగింది. ఆస్ట్రేలియా బ్యాటర్లో మాత్రం అయితే స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. 96 బంతుల్లోనే 73 పరుగులు చేయడం జరిగింది. అందులో 4 4 ఒక సిక్సర్తో స్టీవ్ స్మిత్ అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. అతను తోడుగా ట్రావిస్ హెడ్ ఆరంభంలోనే టీమిండియా బౌలర్ల పైన అయితే ఎదురుదాడి దిగడం జరిగింది. కేవలం 33 బంతుల్లోనే 39 పరుగులు అయితే చేయడం జరిగింది. భీకరమైన ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్ని వరుణ్ చక్రవర్తి అద్భుతమైన డెలివరీతో అయితే అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇదొకటి. అయితే ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత వచ్చిన మార్షల్ ఆప్షన్ అయితే తొందరనే అవుట్ అవడం చెప్పుకోవచ్చు. 36 బంతుల్లో 29 పరుగులు చేసి అయితే అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత జోస్ ఇంగ్లీష్ కేవలం 11 పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అలెక్స్ క్యారెట్, స్టీవ్ స్మిత్ మాత్రమైతే అద్భుతమైన పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. వీళ్ళిద్దరు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు మాత్రమైతే ఉంటే ఆస్ట్రేలియా 300 పైగా స్కోర్ చేసేది. కాకపోతే మన మహమ్మద్ షమి అద్భుతమైన డెలివరీతోనైతే స్టీవ్ స్మిత్ని అయితే అవుట్ చేయడం జరిగింది. అదే ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయకుండా అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అలెక్స్ క్యారీ, శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన రన్అట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు అవుట్ అవడంతోనే ఆస్ట్రేలియా మాత్రమైతే తక్కువ స్కోర్కే పరిమితమైందని చెప్పుకోవచ్చు. ఇది కూడా మంచి స్కోరే. కాకపోతే వీళ్ళిద్దరు ఉంటే మాత్రమే 300 పైగా స్కోర్ చేసే అవకాశం ఉండేది. కాకపోతే 264 పరుగులకే పరిమితమైందంటే మన టీమిండియా బౌలర్లు చివరిలో మాత్రమైతే కట్టుదిడ్డంగా బౌలింగ్ వేయడంతోనే తక్కువ స్కోర్కి అయితే పరిమితం చేయగలిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 49.3 ఓవర్లో 264 పరుగులు అయితే చేయడం జరిగింది. ఇది మంచి స్కోర్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సెమీఫైనల్ అయినా ఫైనల్ మ్యాచ్లో అనేది భారీ స్కోరు. దీన్ని ఛేదించడం చాలా అంటే చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మ్యాచ్లో చూసుకుంటే భారత బౌలర్లు అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. ముఖ్యంగా మహమ్మద్ షమి మాత్రం అయితే జస్ప్రీత్ బుమ్రా లోడ్ని అయితే ఫుల్ఫిల్ చేశాడని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో కానీ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కానీ ఫుల్గా బౌలింగ్ వేయడం జరిగింది. నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ అయితే వేయడం జరిగింది. మహమ్మద్ షమి మాత్రం అయితే పాత మహమ్మద్ షమి చూస్తున్నట్లు అనిపించింది నాకు మాత్రం. నెక్స్ట్ లెవెల్ రాణించాడు. మహమ్మద్ షమి వచ్చేసరికి 10 ఓవర్లు వేసి 49 రన్స్ వచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా హార్దిక్ పాండ్యా 1 వికెట్, వరుణ్ చక్రవర్తి కీలక టైంలో 2 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఒక వికెట్ రవీంద్ర జడేజా 2 వికెట్లతోనైతే రాణించడం జరిగింది. ఓవరాల్గా భారత బౌలర్ చాలా అంటే చాలా సమిష్టిగా చాలా అక్యురేట్గా అయితే బౌలింగ్ చేయడం జరిగింది. అనంతరం టీమిండియా వచ్చేసరికి 265 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా కేవలం 48.1 ఓవర్లోనే లక్ష్యాన్ని అయితే ఛేదించడం జరిగింది 6 వికెట్ల నష్టానికి. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లో చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలు మాత్రమైతే మంచి ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. భారత బ్యాటర్లు అందరూ సమిష్టి ప్రదర్శనతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ వచ్చేసరికి 29 బంతుల్లోనే 28 పరుగులు, విరాట్ కోహ్లీ వచ్చేసరికి 98 బంతుల్లోనే 84 పరుగులు, శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి 62 బంతుల్లోనే 45 పరుగులు, అక్షర్ పటేల్ వచ్చేసరికి 30 బంతుల్లోనే 27 పరుగులు, కేఎల్ రాహుల్ చివరిలో వచ్చేసరికి 34 బంతుల్లోనే 42 పరుగులు చేయడం జరిగింది. హార్దిక్ పాండ్యా కేవలం 24 బంతుల్లోనే 28 పరుగులు అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా భారత బ్యాటర్లు మాత్రం సమిష్టి ప్రదర్శన అయితే చేశారు. ముఖ్యంగా త్వరగా వికెట్లు పడుతున్నా కానీ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే అద్భుతమైన పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది 97 రన్స్ తోటి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ వచ్చేసరికి
7 రన్స్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వచ్చేసరికి 45 రన్స్ పార్ట్నర్‌షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. చివరిలో వచ్చేసరికి కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మ్యాచ్‌ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో మాత్రమైతే అటు సమిష్టి ప్రదర్శనతోనైతే విజయం దక్కింది. విజయంతోనైతే ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్‌కి అయితే దూసుకెళ్లడం జరిగింది. మరి ఫైనల్‌లో వచ్చేసరికి ఏ జట్టుతోని తలబడుతుంది, అదేవిధంగా ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ అయితే ఎంపిక అవ్వడం జరిగింది. విరాట్ కోహ్లీ వచ్చేసరికి కేవలం 98 బంతుల్లోనే 84 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీ రోల్ అయితే పోషించడం జరిగింది. మరోసారి విరాట్ కోహ్లీ చేజింగ్ కింగ్ అయితే చెప్పుకోవచ్చు. మరోసారి ఆస్ట్రేలియాని అయితే చావు దెబ్బ కొట్టింది విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అయితే రాబోయే వీడియోలో అయితే మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.